ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు బంధు టాపిక్. ఓకే, చాలా మంది డిసప్పాయింట్ లో అండ్ డిస్మిస్ లో ఉన్నారు, వాళ్ళకి గుడ్ న్యూస్ వచ్చింది. ఓకే, ఇవాళ ఇంతమందికి రైతు బంధు పేమెంట్ పడ్డాయి అండ్ జిల్లాల వారిగా వాళ్ళ లిస్ట్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రైతు బంధు పేమెంట్ వచ్చేసి మొత్తానికి ఎకరా నుంచి మొదలుకొని వాళ్ళ 3 ఎకరాల పై చిలుకున్నటువంటి వాళ్ళందరికి పడిపోయాయి. కావాలంటే మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ మీకు SMS వచ్చి ఉండాలి. SMS రాని పక్షంలో ఏటీఎం ఉన్న వాళ్ళు ఏటీఎం కార్డులో చూడొచ్చు, లేదా మీకు ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటే కూడా మీరు వన్స్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మొత్తంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే రైతు బంధు పేమెంట్ విడతల వారీగా ప్రభుత్వం రిలీజ్ చేస్తానే ఉంది. ఇక సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి కాస్త ఒకరోజు అటు ఇటు అయినా ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు. అంటే మనకు మినిమం ఒక 5 ఎకర్స్ వరకు లిమిట్ చేస్తుంది ప్రభుత్వం, మాక్సిమం 10 ఎకర్స్ వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఓకే, అంతకన్నా మించి తీసుకెళ్లేటువంటి ఛాన్స్ మాత్రం చాలా తక్కువ మొత్తంలో కనబడుతుంది. మొత్తంలో రైతు బంధు పేమెంట్ వచ్చాయి. వచ్చిన వాళ్ళు మీరు జిల్లా పేర్లు తెలియజేయండి ఎకరాతో సహా. రాని వాళ్ళు అయితే దయచేసి రాని వాళ్ళు కూడా మీ జిల్లా పేర్లు కావచ్చు, మీ మండలాల పేర్లు కావచ్చు, ఆ డిస్ట్రిక్ట్ నేమ్స్ వన్స్ తెలియజేయండి. తప్పకుండా దీన్ని నేను వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడే ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఓకే, మీకు వచ్చే ప్రతి డౌట్స్ రైతు బంధు గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై